నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సికింద్రాబాద్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆర్థిక చేయూత అందిస్తోంది. విద్యారంగ ఉపకార వేతనాల చైర్మన్ వీసంశెట్టి ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఇంటర్మీడియట్ తో పాటు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఒక్కో విద్యార్థికి 50,000 రూపాయల చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులకు 18 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత చదువులు కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో సంఘం తరపున ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సోమా దయానంద్, కార్యదర్శి చీలా విజయ్ కుమార్, కోశాధికారి ముసేల చంద్రశేఖర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుల్లగట్టు ఈబర్ జయపాల్, గౌరవ అతిథిగా శ్రీమతి సుప్రియ హాజరయ్యారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటైన సికింద్రాబాద్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఇప్పటికే వేలాది మంది నిరుపేద విద్యార్థులకు విద్యా సహాయాన్ని అందించినట్లు తెలిపారు. నేటి తరానికి విద్య ఎంతో అవసరమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో మరింత మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు సేవా కార్యక్రమాలను నగర స్థాయి నుండి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
committee members of the Arya Vaishya Abhyudaya Sangam for organizing such a unique program for encouraging all the scholars with the scholarship, which is ranging to into lakhs. And it's an encouragement to all the children and also to the parents that they can be a good human beings and a good citizen of India, and at the same time their careers can be built, because the Indian Constitution has the fundamental right that every child should study with the age of 6 to 14. And so I also appreciate all the members of the Samaj for encouraging all the, not only from the same community, from all the other communities too. So it's a unique program, because most of the organizations, they only support their own community, but this Arya Vaishya Abhyudaya Sangam is such a unique organization where it's been very secular, and it is catering to all the students of not only from the same Arya community, Samaj community, but also from all other communities. It's a great blessing to many of the parents and also to the students that they can all excel. Now this is a scholarship to all the scholars, because the criteria has been all those who are meritorious, who are scoring more than 85% of the marks. So they are all deserving students who are getting this scholarship. Not everyone are getting this. So if you work hard, you can earn good marks, and then you can also have the scholarship and come out with flying colors. Be a good educationist, bring joy to the parents and happiness to the community, and also a blessing to the Indian community at large. Thank you. ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం 50 సంవత్సరాల ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేయబడింది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ we have been encouraging education as the top priority. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్ అమౌంట్ వాళ్ళకి చిల్డ్రన్కి ఇవ్వడము, స్కాలర్షిప్స్కి ఇవ్వడము. ఆ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్కే చెక్ రూపంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా మటుకు 90% వరకు బాగుంటుంది జరుగుతూ ఉన్నది. అండ్ దిస్ మేనేజింగ్ కమిటీ ఏదైతే ఉందో, వీ హ్యావ్ ప్రామిస్ దెమ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంతవరకు కంప్లీట్ చేస్తారో అంతవరకు కూడా మేము వాళ్ళని స్పాన్సర్ చేస్తాము, ప్రొవైడెడ్ దే గెట్ దట్ మినిమం మార్క్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళ క్రైటీరియాలో ఏదైతే మార్క్స్ ఉన్నారో ఆ మార్క్స్ రావాలి. వస్తే వాళ్ళు టోటల్గా కంప్లీట్ చేసేంత వరకు కూడా సపోర్ట్ ఇస్తున్నాము. ఈరోజు 40 మందిలో ఇద్దరు మెడికల్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 24 మంది 22 మంది బీటెక్, 22 మంది 22 పీపుల్ బీటెక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో బీటెక్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అందరూ ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళకి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్, వీ విల్ support them till they get their degree, provided they do their better. వాళ్ళు ఏదైతే చదువుకోవాలన్నా అది చదువుకుంటే వాళ్ళకి మేము తప్పకుండా సపోర్ట్ చేసి వాళ్ళని కంప్లీట్ చేసే మాదిరి, కోర్స్ కంప్లీట్ చేసే మాదిరి చేస్తాము అని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము. ఆ అష్యూరెన్స్ని లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాం. ఈరోజు 40 మందిలో లాస్ట్ 3 years నుంచి వచ్చిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ about 30 people are there. 30 people ఆల్రెడీ దే హావ్ గాట్, లాస్ట్ ఇయర్ వచ్చింది వాళ్ళకి, లాస్ట్ బిఫోర్ కూడా వచ్చింది. అంటే 3 years నుంచి కంటిన్యూగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ముందుకు పోతూ ఉంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మనీ టు కమ్. సో విల్ బి గివింగ్ మోర్ అమౌంట్ అండ్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు give this scholarship to education. Education is the first important, మా బైలాస్లో కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్, దానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యుదయ సంఘం తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. చారిటీ గురించి, స్కాలర్షిప్ గురించి అంతా కూడా మా ప్రెసిడెంట్ గారు, మా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. అయితే మా ఆలోచన ఒకటే, ఇప్పుడు 40ని నెక్స్ట్ ఇయర్ రెనోవేషన్ అయిన తర్వాత, రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత 440 లక్షల్ని
4 కోట్లకు తీసుకెళ్లాలని మా ఆలోచన. తర్వాత స్కూల్ కూడా ఓపెన్ చేయాలని ఆలోచన. తర్వాత ఎన్నో చారిటీలు చేయాలని ఉంది. బేసికల్లీ సికింద్రాబాద్లో ఉన్న పెద్ద మా నాన్న మా తాతలు అందరు కలిసి స్థాపించిన ఈ సంస్థ ఆ రోజులలో మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇంపార్టెంట్ అయిన సంస్థ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం 52 సంవత్సరాల కింద ప్రారంభించాము. వాళ్ళ పేరు ప్రతిష్టలని తర్వాత మేము వచ్చిన మా కష్టాలన్నింటినీ చేసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి మన సొసైటీకి ఎంతో సేవ చేయాలని మా ఆలోచనతో చాలా ముందుకెళ్తున్నాము. డెఫినెట్లీ మీ అంతా సహకారం ఉంటే మేము ఇంకా ఎన్నో చేస్తాము. ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత మన సంస్థకి వస్తున్న చారిటీని దేశంని గర్వించదగ్గ విధంగా ఉండాలనే విధంగా మేము ప్రయత్నిస్తాం. మీ సేవలు ఓన్లీ నగరానికే పరిమితమైతే రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు ఇప్పుడున్న బడ్జెట్కి మాత్రం నగరము వరకే ఉంది. డిస్ట్రిక్ట్ ఫెయిల్ నుంచి పోతలేదు. ఎందుకంటే ఫస్ట్ మన ఇల్లుని చక్కదిద్దుకున్న తర్వాతనే మన ఊరిని తర్వాత రాష్ట్రం తర్వాత దేశం. బట్ మీరు అన్నట్టు ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి. ఫండ్ బాగా వచ్చిన తర్వాత మేము డెఫినెట్లీ ఇంకా ఏదైనా విధంగా మీ అందరూ కూడా ఏదైనా మాకు సూచనలు ఇస్తే దాని ప్రకారంగా చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఉంది. కాబట్టి డెఫినెట్లీ మేము ఇంకా సేవ చేయడానికి మేము అంతా రెడీ. మా కమిటీ ఇప్పుడు ఏదైతే 20 మంది ఉన్నారో ఆ 20 మంది కొత్త కమిటీ యంగ్స్టర్స్ అంటే కూడా అబోవ్ 50 మేము. బట్ ఇంతకుముందు నా కమిటీ అంతా అబోవ్ 75 ఉండేది. బట్ ఈ కమిటీ అంతా చాలా సపోర్టివ్గా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. కాబట్టి మేము ఇవాళ ఇంత డొనేషన్స్ కలెక్ట్ చేసి ఒక్క డబ్బు కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడికి ఎక్కడ ఇందులో వాడలేదు. మొత్తం డొనేషన్స్తోనే ఇదంతా రినోవేట్ చేస్తున్నాం. కాబట్టి మా డోనర్స్ అందరూ కూడా మేము చేస్తున్న సేవలని వాళ్ళు అప్రిషియేట్ చేసే గుర్తింపు విధంగా ఉండే విధంగా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.